అమ్మా మా ఏం చూస్తున్నావు అటువైపు? ఏం లేదు, బయట చెట్లు నిండగా ఉన్నాయి. రోడ్డు బాగున్నాయి కదా? బాగుంటాయి. ఎందుకు పనికి మాలిన చెట్లు, కాయ పువ్వ ఏముంది, అన్నీ చూడడానికి కంటికి పచ్చగా ఉంటాయి. కానీ ఏ చెట్టు పువ్వు పోయదు. అందుకే నాకు ఇంట్లో మామిడి చెట్టు గుర్తొచ్చింది. మన ఇంటి ముందర పచ్చగా సైజానికి వచ్చేటప్పటికి కాయలు పువ్వులు ఉండేది. నిండా కాయలు వచ్చి ఉన్నాయి నేను వచ్చేటప్పటికి. అవును, ఏమన్నా స్నాక్ తింటావా? ఏది వెళ్ళలేదు, ఏది అసలు కాయలే కదా. 4 కాయల కోసం మామిడికాయ పచ్చడి పెట్టి మీకు ఎత్తుకొచ్చా అంతే. ఇక కాయలన్నీ ఈ మధ్య కోసుకున్నారంట. ఎడకొచ్చినాక మామిడి పండ్లే లేకుండా పోయినాయి. మామిడి పండ్లు ఇంట్లో ఉంటే ఈ సీజన్ అంటే ఇంకెప్పుడు రాను ఎక్కడికి. మామిడి పండ్లు మా చెట్టు కాయలన్నీ అయిపోతే ఎవరిళ్ళకన్నా పోయేది అంతే. మా ఇప్పుడేంటి నువ్వు మామిడి పండ్లు మిస్ అవుతున్నావా? తినాలనిపిస్తుంది కదా, సీజన్ కదా, అందుకనని. సరే అయితే. మా మొన్న మామిడికాయలు మిస్ అయిపోయాను అన్నావు కదా, మామిడికాయలు తినాలని ఉందన్నావు కదా. వెయిట్ చెయ్యి, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. అమ్మా చూడు. అబ్బా చూడు, ఈ కాయ మన పైన చెట్టు కాయ ఎంత ఉంది, ఇంకా పెద్దదే అవుతుంది. సుశీలాగా చెప్పాలి, అది మనం ఎటైనా మన పండ్లు. సరే, ఇక్కడ దొరికాయి ఇవి, బాగున్నాయి. హ్యాపీనా? హ్యాపీనే. ఇది కోసుకుంటే దీని నిండా కంటు ఉంటుంది.